హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సీరియల్‌లో అవని, అక్షయ్ వాళ్ళందరూ స్కూల్ దగ్గరికెళ్తారు. అక్షయ్ అందరితో ఇలా అంటా ఉంటాడు. మా అమ్మ ఎలా ఉంటుందో నాకు తెలియదు. కానీ ఈ స్కూల్ పిల్లల కళ్ళల్లో, వాళ్ళ చిరునవ్వుల్లో మా అమ్మని చూస్తున్నట్టుగా ఉంది నాన్న. అనగానే రాజేందర్ నవ్వుతూ అని తల ఊపుతాడు. అక్షయ్, ఈ స్కూల్‌లో చదివే పిల్లలు ఈ ఊరికి, ఈ జిల్లాకి, ఈ రాష్ట్రానికే గర్వకారణంగా ఉండేలా చేయాలన్నదే నా ఆశయం అనగానే అవని, మీ ఆశయం తప్పకుండా నెరవేరుతుందండి. మీ ఆశయానికి మీ అమ్మగారి ఆశీస్సులెప్పుడూ మీకు తోడుగా ఉంటాయి అని అంటది. పల్లవి ఏమో శ్రేయతో మెల్లిగా, ఇదేదో ఇంటర్నేషనల్ స్కూల్ అన్నట్టు ఈ తొక్కలో స్కూల్‌కి వీళ్ళెంత బిల్డప్ ఇస్తున్నారో చూస్తున్నావా? అని అంటా ఉంటే శ్రేయ, హ్మ్. ఇచ్చిన బిల్డపులు చాలవన్నట్టు మళ్ళీ ఆశయాలట. వాటికి చచ్చినోళ్ళ ఆశీర్వాదాలట. అనగానే పల్లవి, హ్మ్. వినేవాళ్ళుంటే హరికథలు గూడా ఇంగ్లీష్‌లో వినిపిస్తారీళ్ళు అని అంటా ఉంటే శ్రేయ, మరే అనంటది. ఆరాధ్య ఏమో, నాన్న ఇది మీ అమ్మగారి స్కూల్ కాబట్టి నేను ఈ స్కూల్లోనే చదువుకుంటాను అనగానే అక్షయ్, మనం ఈ ఊర్లోనే ఉండాల్సొస్తే తప్పకుండా ఇదే స్కూల్‌లో చదివిస్తానమ్మా అని అంటాడు. అందరు నవ్వుతారు. అవని ఏమో, ఇట్రండి అని స్కూల్ పిల్లల్ని పిలిచి, ఇదిగో ఈ స్కూల్లోనే చదువుకోవాలి మీరు అని అంటా ఉంటే కమల్ వాళ్ళు, శ్రీకర్ వాళ్ళు గూడా పిల్లల్ని పిలిచి, ఆ! ఏం సంగతి చదువుకుంటున్నారా మంచిగా? రండి రండి. మీ పేరేంటి? ఇక్కడంతా బానే ఉంది గదా! అని అడుగుతా ఉంటారు. అన్నం బావుందా? పప్పన్నం తిన్నారు కదా ఇందాక. ఎలా ఉంది? అని అవని అడుగుతా ఉంటది. మీరెళ్లి ఆడుకోండి అని అంటా ఉంటది. శ్రేయ ఏమో పల్లవితో నీకెలా ఉందో గానీ ఇవన్నీ చూస్తుంటే నాకు చిరాగ్గా ఉంది అని అంటా ఉంటే పల్లవి, హ్మ్. నాకు అంతకన్నా చిరాగ్గా ఉంది అని అంటా ఉంటది. రాజేందర్ ఏమో అమ్మా అవని అనగానే చెప్పండి మావయ్య గారు. నాకేదో సర్ప్రైజింగ్ అన్నావు? ఏంటమ్మా అది? అని అడుగుతాడు. పదండి మావయ్య గారు చూపిస్తాను. రండి అని ఒక స్టేజ్ దగ్గరికి తీసుకెళ్తది. అక్కడ కనివిని ఎరుగని వేడుక పాత మిత్రుల కలయిక అని రాసుంటది ఫ్లెక్సీలో. అందరూ చూస్తారు. రాజేందర్ ఏంటమ్మా అది? అని అడుగుతాడు. అవని పాత మిత్రుల గురించి అక్షరాల్లో చదివారు. ఇప్పుడు మీ కళ్ళతో చూస్తారు. బాబాయిలు అని పిలుస్తది. రాజేందర్ ఫ్రెండ్స్ వస్తారు. అరే ప్రసాదు అని అంటా ఉంటారు. రాజేందర్, ఆ! నువ్వు రామారావువి కదూ? అవునురా అనగానే సంతోషంగా కౌగిలించుకుంటాడు. అరే ఎంత మారిపోయావురా అని అంటాడు. ఇంకొకతను ఎలా ఉన్నావు ప్రసాదు అనగానే నువ్వు వెంకన్నవు కదా అని హగ్ చేసుకుంటాడు. అప్పుడు వెంకీ అనేవాడివి ఇప్పుడు వెంకన్న అంటున్నావేంట్రా అని అడుగుతాడు. రాజేందర్, అప్పుడున్నట్టు ఇప్పుడు లేవు కదరా అని అంటా ఉంటే వాళ్ళు నువ్వు మారలేదురా ప్రసాదు అని అంటారు. మనం అప్పుడు చదువుకున్న పలకలు ఇప్పుడు కంప్యూటర్లు అయ్యాలే గాని మనమెందుకు మారతాంరా అని నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. పల్లవి పక్కకెళ్ళి సర్పంచ్‌కి ఫోన్ జేస్తది. ఏకలింగం ఫోన్ ఎత్తి, "ఏంటి పల్లవి?" అని అడుగుతాడు. "నీకొక విషయం చెప్దామని ఫోన్ జేశాను" అని పల్లవి అనగానే, "ఆ! చెప్పు" అని అడుగుతాడు. "ఇక్కడ అవని స్కూల్ దగ్గర చాలా హడావిడి చేస్తుంది." "అంటే?" అని అడుగుతాడు. "అదే స్కూల్‌ని కొత్త స్కూల్‌గా తయారు చేసింది కదా! అందుకని ఇక్కడ ఫంక్షన్ లాంటిది పెట్టింది." "అవునా?" అని అడుగుతాడు. "నీ అండర్‌లో ఉన్న స్కూల్‌ని తన అండర్‌లోకి తెచ్చుకుంది అంటేనే అది మీకు పెద్ద అవమానం లాంటిది. ఇప్పుడు ఆ స్కూల్‌ని అందంగా డెకరేట్ చేసి ఫంక్షన్ చేస్తుంది అంటే, అది ఊరి జనాల ముందు మిమ్మల్ని ఇంకా పెద్దగా అవమానిస్తున్నట్టు కాదా? మిమ్మల్ని, మీ పేరుని, మీకున్న పదవిని అవమానించడం కోసమే ఆ అవని ఇదంతా చేస్తుంది. మిమ్మల్ని అవమానిస్తున్న అవని ఈ ఊరి జనం ముందు తలెత్తుకోకుండా చేయాలి. ఊహించని విధంగా ఆ అవనికి ఘోర అవమానం జరగాలి. అలా చెయ్యడానికి" అని చెప్తది. ఆ ప్లాన్ మొత్తం చెప్పి, "అర్థమైంది కదా! ఓకే" అనంటది. ఏకలింగం అర్థమైంది అని ఫోన్ కట్ జేస్తాడు. ఫోన్ కట్ జేశాక తనలో తాను అవని నన్ను కొట్టినప్పుడే ఏదో ఒకటి చేసుంటే మ్యాటర్ ఇక్కడి వరకు వచ్చుండేది కాదు. ఫంక్షన్‌లు కూడా చేస్తుందా? దాని సంతోషాన్ని ఏడ్పుగా మార్చాల్సిందే అని అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ రాజేందర్, ఒరేయ్ రామారావు! నువ్వు 10థ్ క్లాస్‌లో పద్మకి లవ్ లెటర్‌లు రాసేవాడివిగా! ఆ అమ్మాయినే పెళ్లి చేసుకున్నావా? అని అడుగుతాడు. అప్పుడతను, ఇంటర్‌లో ఇద్దరిని, డిగ్రీలో మరో ముగ్గురిని ప్రేమించాను అని అంటా ఉంటే ఇంకొకతను, కానీ వాళ్ళెవ్వరూ వీడిని ప్రేమించలేదురా అని నవ్వుతాడు. అందరూ నవ్వుకుంటారు. తర్వాత రాజేందర్, ఒరేయ్ వెంకన్న! 6వ తరగతి చదివినప్పుడు మనమిద్దరం ఒకే బెంచ్ మీద కూర్చునేవాళ్ళం. నేనెప్పుడైనా గుర్తొచ్చానారా అని అడుగుతాడు. నేను తెచ్చుకున్న మామిడి తాండ్ర ఇవ్వలేదని రాయితో నా తల పగలగొట్టావు.
ఆ అచ్చు ఇంకా అలాగే ఉంది. ఎలా మర్చిపోతానురా బాబు అని అంటా ఉంటే రాజేందర్ నవ్వుతూ సారీరా సారీ సారీ అనగానే అతను 60 ఏళ్లొచ్చాక జోలపాట కావాలి అన్నట్టు అప్పుడు చేసిన దానికి ఇప్పుడు సారీ చెప్తావేంట్రా అనగానే అందరు నవ్వుకుంటారు. రాజేందర్ పల్లెటూర్లంటేనే ఐకమత్యానికి, ఉమ్మడి కుటుంబాలకి నిలయం. ఆ! మీ కొడుకులు, కూతుర్లు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరూ కలిసే ఉన్నారా అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఐకమత్యమేమో గాని, ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఎక్కడున్నాయిరా? మా పిల్లల్ని మాకంటే గొప్పవాళ్ళని చేయాలని రాత్రి పగళ్ళు కష్టపడి పెంచాం. మా జీవితాల కన్నా వాళ్ళ జీవితాలే ముఖ్యమనుకొని పెంచాం. వాళ్ళకి రెక్కలొచ్చాక బంధాల కన్నా ఉద్యోగాలే ముఖ్యమనుకున్నారు. కన్నవాళ్ళ ప్రేమల కన్నా డాలర్లే ముఖ్యమనుకొని విదేశాలకి వెళ్ళిపోయారు. కన్న బిడ్డల్ని ఫోన్‌లో తప్ప కళ్ళతో చూసుకునే అదృష్టం లేకుండా పోయిందిరా! మాకిప్పుడు తోడుగా ఉన్నది, నీడనిచ్చి సేద తీరుస్తున్నది మేం నాటిన చెట్లు తప్ప కన్నబిడ్డలు కాదురా! మీ పిల్లలు ఎక్కడున్నారు? అమెరికాలోనా? జర్మనీలోనా? అని అడుగుతారు. ఇంకొకతను కనీసం వారానికి ఒక్కసారైనా మాట్లాడుతున్నారా? అని అడుగుతారు. అప్పుడు రాజేందర్ ఆ విషయంలో నేను మీకన్నా చాలా అదృష్టవంతుణ్ణిరా! మా అమ్మ, మా కొడుకులు, కోడళ్ళు అందరం కలిసే ఉన్నాం. మాది ఉమ్మడి కుటుంబంరా అని అంటా ఉంటే వాళ్ళ ఫ్రెండు మాది ఉమ్మడి కుటుంబం అనే మాట విని చానా రోజులైందిరా అని అంటాడు. రాజేందర్ ఈవిడ మా అమ్మగారు. తను నా భార్య పార్వతి. వీడు నా పెద్ద కొడుకు అక్షయ్ అని పరిచయం చేస్తా ఉంటే అందరికీ నమస్కారాలు పెడతా ఉంటారు. వీళ్ళు కూడా పెడతా ఉంటారు. తను అక్షయ్ భార్య అవని అనగానే నమస్తే అమ్మా అని అంటారు. ఇదిగో ఈ బుజ్జిది నా మనవరాలు ఆరాధ్య అనగానే ఆశీర్వదిస్తారు. ఆరాధ్య నమస్కారం తాతయ్యలు అని నమస్తే పెడతది. వాళ్ళు మీ మనవరాలు పద్ధతిగా ఉందిరా అని అంటా ఉంటే కమల్ మా వదిన పెంపకం అలాంటిదండి. రాజేందర్ వీడు నా రెండో అబ్బాయి శ్రీకర్. వాడి భార్య శ్రేయ. నమస్తే అండి అనగానే నమస్తే అమ్మా అంటారు. వాడు నా మూడో కొడుకు కమల్. ఒరేయ్ కమల్ పల్లవెక్కడా అని అడుగుతాడు. కమలేమో ఇక్కడే ఉండాలే. పల్లవి పల్లవి అని అంటా ఉంటే వెళ్ళి తీసుకురా అని రాజేందర్ అంటాడు. కమల్ వెతుక్కుంటూ వస్తాడు. పల్లవి ఏమో ఫోన్‌లో మాట్లాడుతూ, మరి కాసేపట్లో బాంబు పేలిపోతుందన్నమాట. ఆ పేలుడు సౌండు, రీసౌండు వినడం కోసమే నేను ఎదురు చూస్తున్నాను అని అంటా ఉంటే, అక్కడికి కమలొచ్చి, పల్లవి అందరూ అక్కడుంటే నువ్విక్కడ ఫోన్ మాట్లాడుతూ ఉన్నావేంటి? రా వెళ్దాం రా, రా అని తీసుకొని పోతాడు. రాజేందర్ అదిగో తను నా మూడో కోడలు పల్లవి అనగానే, కమల్ తనేనండి నా భార్య అని పరిచయం చేస్తాడు. వాళ్ళు నమస్కారం అమ్మా అని అంటారు. పల్లవి అలా ఉండిపోతది. కమల్ ఏయ్ పెద్దవాళ్ళని పరిచయం చేసినప్పుడు నమస్కారం పెట్టడం గూడా తెలియదా? అనగానే నమస్కారం పెడతది. కొడుకు, కోడళ్ళతో మీరు కలిసున్నందుకు చాలా సంతోషంగా ఉందిరా! అనగానే రాజేందర్ మేము ఈ రోజు కూడా ఉమ్మడి కుటుంబంలా కలిసున్నామంటే దానికి కారణం నా పెద్ద కోడలు అవని. ఇన్నేళ్ల తర్వాత నా చిన్ననాటి స్నేహితులైన మీ అందరినీ కలవగలిగాను అంటే దానికి కూడా నా పెద్ద కోడలే కారణం. మమ్మల్నందరినీ సమన్వయపరిచి, మా సమస్యలన్నిటిని ఆలోచించి పరిష్కరించి, అన్నీ చూసుకునేది మా పెద్ద కోడలే అని అంటా ఉంటే రాజేందర్ ఫ్రెండ్ నీలాంటి కొడుకు, కోడలు మాకుండుంటే నేను కూడా చాలా సంతోషంగా ఉండేవాణ్ణి. మీరు కలకాలం నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆశీర్వదిస్తున్నానమ్మా అని అంటాడు. తర్వాత రాజేందర్ వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటారు. పల్లవి ఏమో తనలో తాను మేడిపండు లాంటి మా ఫ్యామిలీని ఉమ్మడి కుటుంబం అనుకొని తెగ మురిసిపోతున్నారు వీళ్ళు. కాసేపాగితే ఏం జరుగుతుందో వీళ్ళకి తెలుస్తుంది అని నవ్వుకుంటూ ఉంటది. ఏకలింగం ఇద్దరు ఆడాళ్ళకి ఫోన్ చేస్తాడు. ఆ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి సార్ అనగానే నేను చెప్పింది గుర్తుందిగా? గుర్తుంది సార్ అని అంటారు. మీరక్కడ చేసే రచ్చతో అక్కడి పరిస్థితులు కూడా తారుమారైపోవాలె. హ! ఆ రాజేంద్ర ప్రసాద్ ఫ్యామిలీ జీవితంలో మళ్ళీ మన ఊరు వైపు చూడకూడదు. అర్థమైంది కదా? అనగానే అర్థమైంది సార్. మీరు చెప్పినట్టే చేస్తాను సార్ అని ఫోన్ కట్ చేస్తారు. ఇక్కడ సర్పంచ్ నవ్వుతూ మీసం తిప్పుకుంటూ ఉంటాడు. ఇటు అందరూ కూర్చుంటారు. మైక్‌లో రాజేందర్ వాళ్ళ ఫ్రెండు అమ్మ అవని ఈ రోజుల్లో టీచర్లు పిల్లలకి పాఠాలు తప్ప కుటుంబాల గురించి, వాటి విలువల గురించి ఎవరూ చెప్పట్లేదమ్మా. ఈ పిల్లలందరికీ వాళ్ళకి భవిష్యత్తులో ఉపయోగపడే 4 మంచి మాటలు చెప్పమ్మా అనగానే అందరూ క్లాప్స్ కొడతారు. కమల్ వెళ్ళొదినా వెళ్ళు అని అంటా ఉంటే శ్రీకర్ చెప్పొదినా
అక్షయ్ చెప్పవని వెళ్ళు. తీసుకో అమ్మా వెళ్ళు అని రాజేందర్ అంటాడు. మైకిస్తాడు. అందరూ వెళ్ళు వెళ్ళు అని అంటా ఉంటారు. అవని స్టేజ్ ఎక్కి పెద్దలందరికీ పాదాభివందనాలు. పిల్లలకి నా హృదయపూర్వక ఆశీస్సులు. ఇక్కడ పిల్లలు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలు తమ కంటే గొప్ప స్థాయిలో ఉండాలని ఆశిస్తారు. అందుకోసమే వాళ్ళ అవసరాలని మానుకొని, ఆశల్ని మీ మీద పెట్టుకొని మిమ్మల్ని పెంచుతారు. అందరూ క్లాప్స్ కొడతా ఉంటారు. అవని కంటికి కనిపించని దేవుళ్ళు గుడిల్లో ఉంటే, మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని ప్రేమించే దేవుళ్ళు మీ తల్లిదండ్రులే. మీ అందరి మొదటి గురువు మీకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు కాదు. మీకు మాట, ఆట, పాట, నడక, నడత అవన్నీ నేర్పిన మొదటి గురువులు మీకు జన్మనిచ్చిన దైవ స్వరూపులు మీ తల్లిదండ్రులు మాత్రమే. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. బంధాలంటే ఏంటి? అనుబంధాలంటే ఏంటి? వాటి విలువేంటి అనేది మీకు తెలియకపోతే మీరు ఎంత చదువుకున్నా వృధానే. ఎంత చదువు చదివాం, ఎంత సంపాదిస్తున్నాం, ఎంత గొప్పగా బ్రతుకుతున్నాం అన్నది ముఖ్యం కాదు. మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని ఎలా చూసుకోవాలి? మీరుంటున్న సమాజం గురించి ఏం చెయ్యాలి? 10 మంది కోసం ఎలా బ్రతకాలన్న ఆలోచన మీకు ఉన్నప్పుడే మీరు ప్రయోజకులుగా మారుతారు. చదువు అనేది మీ అర్హతని మాత్రమే చెబుతుంది. కానీ సంస్కారం అనేది మీ విలువని, మీ గౌరవాన్ని పెంచుతుంది. అది మీరందరూ తెలుసుకోవాలి. అందుకే చదువుల కన్నా సంస్కారం ముఖ్యం. ఆస్తుల కన్నా ఆత్మీయతలు ముఖ్యం. మన స్థాయి కన్నా మానవత్వం ముఖ్యం. అది మీరు గుర్తుపెట్టుకోండి. మీ తల్లిదండ్రులు మీ దగ్గర నుండి ప్రేమని తప్ప మరేమీ కోరుకోరు. ఆ ప్రేమనే మీ అమ్మానాన్నలకి మీరివ్వండి. మీ స్నేహితులకివ్వండి. ఆ ప్రేమని అందరికీ పంచండి. హ్మ్. డబ్బు పంచితే తరుగుతుంది. అదే ప్రేమని పంచితే పెరుగుతుంది. అందుకే అందరితో ప్రేమగా ఉండండి. మీ కుటుంబం, సమాజం, ప్రపంచం మిమ్మల్ని మనుషులుగా గుర్తించాలి అంటే ముఖ్యంగా మీరందరూ సంస్కారవంతంగా ఉండడం నేర్చుకోవాలి. అనగానే అందరూ క్లాప్స్ కొడతారు. సంస్కారాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించాలి అని అంటా ఉంటే అక్కడికి ఇద్దరు ఆడ లేడీస్ వచ్చి సంస్కారం గురించి నువ్వే చెప్పాలి మరి. సంస్కారం గురించి చెప్తున్న ఈవిడ గారు ఎంత సంస్కారవంతులో మీరే చూడండి అని ఒక పోస్టర్ చూపిస్తది. అందులో మీనాక్షి ఇంకా అవని ఫోటోలుంటాయి. మీనాక్షి భర్తగా పక్కన ఎవరు ఉండరు. అందరూ లేచి నిలబడతారు. ఈమె అమ్మగారికి భర్తెవరో తెలియదంట. ఈమెకి తండ్రెవరో తెలియదంట. అంటే ఈవిడ ఎంత పద్ధతిగా పుట్టిందో, ఎంత పద్ధతిగా పెరిగిందో మీరే ఆలోచించండి. తండ్రెవరో తెలియని ఈ మహా ఇల్లాలు తల్లిదండ్రుల్ని ఎలా చూసుకోవాలో మనకు చెప్తుంది అని అంటా ఉంటే ఇంకొక ఆవిడే చెప్పేది శ్రీరంగ నీతులు, చేసేవి పనికిమాలిన పనులు. అంటే ఇదే మరి. నువ్వు చెప్పే మాటలు వింటే మా పిల్లలు కూడా నీలాగే తయారవుతారు. మా పిల్లల్ని కూడా నీలాగే చెడిపోమని నీతులు చెప్తున్నావా అని అంటా ఉంటే అవని తలదించుకొని బాధపడతా ఉంటది. అవని ఇంట్లో వాళ్ళందరూ చూస్తా ఉంటారు. బాధపడతా ఉంటారు. పల్లవి ఇంకా శ్రేయ నవ్వుకుంటూ ఉంటారు. బాబుగారు, మీ అమ్మ అనురాధ గారిని మా ఊరి వాళ్ళు దేవతలా పూజిస్తారు. అలాంటి మీ అమ్మగారికి చెడ్డ పేరు తీసుకురావడం కోసం ఎవరికి పుట్టిందో తెలియని ఈవిడ్ని పెళ్లి చేసుకున్నారా? నీకు దండం పెడతాం. తండ్రెవరో చెప్పుకోలేని నువ్వు మా పిల్లల్ని పాడు చేయకమ్మా. నీ పుట్టుకే సక్రమంగా లేనప్పుడు సిగ్గు లేకుండా మా వాళ్ళందరికీ నీతులు చెప్తున్నావా తల్లి? ఇంకొక ఆవిడే కొంచెమైనా సిగ్గు సరముందా నీకు అని అంటా ఉంటే పక్కనున్నావిడే అలాంటివి ఉంటే అక్రమ సంబంధానికి పుట్టుండేది కాదుగా అని అంటా ఉంటే అవని ఏడ్చుకుంటూ స్టేజ్ దిగి వెళ్ళిపోతుంది అక్కడి నుండి. వెనకాలే ఆరాధ్య కూడా ఏడ్చుకుంటూ వెళ్తూ ఉంటది. ఆరాధ్య వెళ్తూ వెళ్తూ గోడకు అతికిచ్చిన ఫోటోలు చూస్తది. ఆ పోస్టర్లని అలా చూస్తూ ఉండిపోతుంది ఆరాధ్య. అంతటితో ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్లో అవనిని అక్షయ్ తీసుకొచ్చి స్టేజ్ మీదకెక్కి తను ఈ ఊర్లో పుట్టకపోయినా మీ పిల్లల కోసం ఈ స్కూల్ని బాగు చేయించి మీ అందరికీ ఏదో చెయ్యాలన్న తన గొప్పతనం మీకు అర్థం కాలేదా? నా భార్యని ప్రశ్నించి అవమానించే హక్కు, అర్హత మీలో ఎవరికైనా ఉన్నాయా అని అంటా ఉంటే కోటిలింగం ఆ పోస్టర్లన్నీ తెచ్చి ఇదిగోండి మీ గురించి ఊరంతా అతికిచ్చిన పోస్టర్లు. ఈ తప్పుడు రాతలన్నీ తప్పుడు మనుషులే రాసుంటారు మేడం అని అన్ని కాల్చేస్తాడు. తర్వాత అక్షయ్, కమల్, శ్రీకర్ ముగ్గురు సర్పంచ్ దగ్గరికెళ్ళి నా భార్యని అవమానిస్తావారా అని అక్షయ్ సర్పంచ్ చెంప పగలగొడతాడు.
అంతటితో ఎపిసోడ్ అయిపోతది. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కూడా చేయండి కదా!